మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందామండి. ఈరోజు విద్య, అధికారం, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలండి. మరి అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయటంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళాడు. అక్కడ ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళుతుంది. ఆమెను చూసి, ఓ బాలిక, నాకు బాగా దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వు అని అడిగాడు కాళిదాసు. అప్పుడు ఆ బాలిక అంటుంది, మీరెవరో నాకు తెలియదు, నీళ్ళు ఎలా ఇచ్చేదని బదిలిచ్చింది. అప్పుడు కాళిదాసు, నేను ఎవరో తెలియకపోవటం ఏంటి, నేను ఒక పెద్ద పండితుణ్ణి, ఎవరిని అడిగినా నా పేరు అడుగు చెప్తారు అంటూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ బాలిక నవ్వుతూ, మీరు అసత్యం ఆడుతున్నారండి, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉంటారు, వారెవరో చెప్తే నీకు నీళ్ళు ఇస్తాను అంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలీదు, ముందు గొంతు ఎండిపోతుంది, ముందు ఆ నీళ్ళు ఇవ్వమ్మా అని బతిమలాడుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదండి, ఒకటి ఆకలి, రెండు దాహం. సరే, ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అసత్యం ఆడుతున్నారు. బాటసారి అంటే ఒక చోట నుంచి మరొక చోటికి బడలికి లేకుండా వెళ్ళాలి. మరి మీరేమో అలసిపోయి ఉన్నారు. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారండి, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక. ఇక దాహాన్ని తట్టుకోలేకపోయాడు కాళిదాసు. ఆ గుడిసె ముందే నిలబడి, అమ్మా మాత, కాస్త నీళ్ళు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడుతున్నాడు. అంతలో లోపల నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవివ్వండి, అప్పుడు నీళ్ళు ఇస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథినమ్మ అని బదులిచ్చాడు. లేదు లేదు, మీరు అసత్యం చెప్తున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు కూడా ఎప్పుడు వెళతాయో ఎప్పుడు ఎవరికి తెలియదు అంటుంది. అప్పుడు కాళిదాసు, నేను సహనశీలిని, ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటాడు. కానీ ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెప్తున్నారండి, ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలులు ఉంటారు, ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు, నీవెవరు అని అడిగింది. ఇక ఓపిక నశించినటువంటి కాళిదాసు, నేను మూర్ఖుణ్ణి, ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ లోకంలో ఇద్దరే మూర్ఖులు ఉంటారు. ఒకరు రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తుంటాడు. ఇక రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్తేవాడు పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరిస్తుంది. చూడు కాళిదాసు, విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చటానికే ఈ పరీక్ష అని అప్పుడు ఆ జలాన్ని అనుగ్రహిస్తుంది. మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విద్య, అధికారం, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.